కూడా ఇలా చేస్తారా ప్రభుత్వం చెప్పినట్టు లేదంటే ఇలా వింటారా అనేది అసలు సిఐడి సిట్టు పోలీసు ఏదన్నా నమ్మకం బాధ్యతగా ఉన్నాయి అసలు? సమతుల్యతుందా? ఇప్పుడు ఆ నమ్మకం ఉంది అసలు మనకి? ఉమ్, మీరు చెప్పండి, ఎవరన్నా నమ్ముతున్నారా? ఉమ్, అధికార పార్టీల తరపున పనిచేస్తున్నారు వాళ్ళు అంతే. ఉమ్, నిజంగా సిన్సియర్గా పనిచేస్తున్నది ఎవరు? ట్రాఫిక్ పోలీసులు అనాలేము. అదే అవును పాపం. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలకు అతీతంగా చేస్తున్నారు. ఎండ వాళ్ళు వాన కూడా తెలియకుండా ఏ రాజకీయ పార్టీ తరపున వచ్చారంటే కనుక వదిలేస్తున్నారు వాళ్ళని, అదే కదా. అవును, అంతేగాని వేరే వాళ్ళని హింసించట్లా. అవును, క్రైమ్ పోలీసులు వాళ్ళు కూడా హింసించరు ఎవరిని. అవును, ఎందుకని? వాళ్ళకి ఇందులో పొలిటికల్ ఇంటెన్షన్ ఏం లేదు. అవును, లా అండ్ ఆర్డర్ అంటేనే ఓ లేదు అక్కడ. పాపం వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళకి మెయిన్ పోస్టింగ్లు కావాలంటే చేయాల్సి వస్తుంది. ఉమ్, ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే మెయిన్ పోస్టులు వేయట్లేదు, లేదా అవతల వాళ్ళ పక్షానని చెప్పి వేధిస్తున్నారు. ఉమ్, కాబట్టి వ్యవస్థలు కొలాప్స్ అయినప్పుడు పాపం ఎవరిని మాత్రం ఏమనాలి మనం? అదేలేండి. అవును.